తెలియజేసుకుంటూ మరి అన్నకి మరి వదిలికి మా కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అన్నవారు చెప్పారు మమ్మల్ని గౌరవిస్తారని. అంతేకాదు మేము ఇక్కడికి వచ్చినా మా కుటుంబం గుంటూరు నుంచి మార్గాపురం వచ్చినా కానీ మరి పెద్దలు కానీ పిల్లలు కానీ లేదంటే అన్న వదిన పిల్లలు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమపూర్వకంగా చూసుకుంటారు. మా పిల్లల్ని కూడా చక్కగా ఎంతో ప్రేమగా, పిల్లల దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా ప్రేమ కలగాలి, చాలా ప్రేమ కలిగి ఈ సేవకులు మమ్మల్ని ప్రేమిస్తారు మా కుటుంబాన్ని. దాన్ని బట్టి దేవుడికి మరోసారి స్తుతులు చెల్లిస్తూ మరోసారి అన్నవారి కుటుంబానికి వందనాలు. మంచిది, ఇంతవరకు చక్కగా మరి దేవుడిని గమనించాము, ఆరాధన జరిగించుకున్నాం. కొద్ది నిమిషాలు మనము వాక్య భాగంలోకి మనం వెళ్దాము. దేవుని మాట మనం ధ్యానం చేసుకుందాం. దేవాది దేవుడు ఎవరైతే తనను నమ్ముకుంటారో, ఎవరైతే తనని వెంబడిస్తారో ఆయన ఆశీర్వదించే దేవుడని, ఆయన తగిన సమయంలో హెచ్చించేవాడని నమ్మిన వారంతా ఓసారి పెద్దగా దేవుని స్తుతులు చెల్లిద్దామా? అర్థమైందన్నమాట. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తారని, తన ప్రజల్ని హెచ్చిస్తారని, దీవిస్తారని ఎవరైతే నమ్ముతారో వారంతా ఒక్కసారి పెద్దగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, రండి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక కట్టడ, ఒక నియమం. ఈ మాటలు ఇంచుమించుగా 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వములో నుంచి, ఆ శ్రమల నుంచి దేవుడు విడిపించి వారిని వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి నడిపిస్తారు. ఇక కొద్ది ప్రాంతము అనగా మోయాబు మైదానము, అంటే ఇక కనాను ప్రాంతంలోనికి ప్రవేశింపబోయే ముందు దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలకి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజలంటే, ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు. ఎవరండి? దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు. వారికి దేవుడు మోషే ద్వారా ఒక కట్టడ, ఒక నియమము, ఒక ఆజ్ఞ, మీరు ఈ విధంగా చెయ్యండి అని దేవుడు కొన్ని నియమాలు వారికి తెలియజేశారు. ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానిస్తే మీరు చూడండి, ఇక్కడ ఈ వచనంలో మీరు 3 అంశాలు మనము ఈరోజు ఈ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఏమేమిటి అంటే 15వ వచనంలో చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అది మొదటి మాట. ఏంటంటే అది మొదటి మాట. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును అని దేవుడు తెలియజేశారు. దాని తర్వాత వెంటనే ఏమన్నారంటే గనుక. ఏమన్నారు? ఆశీర్వదించును గనుక. ఇక నుంచి అక్కడేమో దేవుడు మనకిచ్చిన మాట, ఇక నుంచి మనము చేయాల్సింది. ఏం చెప్పాడు దేవుడు? ఏం చేయాలన్నారు? యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. ఇక్కడ 7 దినములు అనేది కాదు, కానీ పండుగ చేయాలి. ఎక్కడ? యెహోవా ఏర్పరచుకుని స్థలమున పండుగ చేయాలి. ఇది రెండవది మనం చేయాల్సింది. ఫస్ట్ ఇదేంటిది?
దేవుడు మనల్ని మన రాబడంతటిని మన చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. అయితే తర్వాత దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? ఆయన ఏర్పరచబడిన స్థలములో పండుగ చేయాలంట. ఏం చేయాలి? పండుగ చేయాలి. అది రెండోది. మూడోది, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏం చేయాలండి? సంతోషించాలి. ఇవి మనం చేయాల్సిన పనులు. మొదటిదేమో దేవుడు మనకిచ్చేది, రెండోది మూడోదేమో మనం చేయవలసినవి. ఏ విధంగా చేయాలి, ఏమి చేయాలి అనేది మనము ఒక్కోటిగా మనము చూద్దాం. సరే, అయితే దేవుడు నీ రాబడి, నీ చేతి పనులను ఆశీర్వదిస్తానన్నారు కదా. ఎలా దీవిస్తారు, వేటిని దీవిస్తారు అనేది మనం చూద్దాం. రండి, ఇదే ద్వితీయోపదేశ కాండంలోనే 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చూద్దాం. ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, సెలవిస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమించి, ఎవరినటండి? ఆయన ప్రేమించి, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన నిన్ను ప్రేమించి అని అక్కడ ఇచ్చారు, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఆశీర్వదిస్తారు. ఎట్లా? అభివృద్ధి చేస్తారంట. అభివృద్ధి చేసి నీకు ఇస్తాను. మామూలుగా ఇస్తానని చెప్పలేదు, మామూలుగా ఆశీర్వదిస్తానని చెప్పలేదు. ఏం చేస్తా అంటున్నారు? అభివృద్ధి కూడా చేస్తా అంటున్నారు. అర్థమైందండి? నేను అభివృద్ధి చేసి నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఏమేమి అభివృద్ధి చేస్తా అంటున్నాడు? ఒకటి, గర్భఫలం అంటే సంతానం. రెండోది, భూఫలం అంటే పొలము పంటలు. తర్వాత ధాన్యం, తర్వాత ద్రాక్షరసం, తర్వాత నూనె, పశువుల పిల్లలు, గొర్రె మేకల పిల్లలు. వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? దీవిస్తాను అంటున్నారు, ఆశీర్వదిస్తాను అంటున్నారు. అంతేకాకుండా ఏం చేస్తా అంటున్నారంటే అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏం చేస్తా అంటున్నారండి? దేవుడు వాటిని అభివృద్ధి చేసిస్తాను అంటున్నారు. ప్రాముఖ్యంగా మనిషి యొక్క జీవితంలో, మానవుని యొక్క జీవితంలో ఇవన్నీ ప్రాముఖ్యమైనవే, ఇవన్నీ విలువైనవే, ఇవన్నీ శ్రేష్టమైనవే. ప్రతి ఒక్కరికి సంతానము కావాలి, ప్రతి ఒక్కరికి గర్భఫలం కావాలి. అవునా కాదా? అవునంటారు కాదంటారు? ప్రతి ఒక్కరికి గర్భఫలం కావాలి, సంతాన అభివృద్ధి జరగాలి. రెండవది, భూమి కావాలి, పొలము పంటలు ఆశీర్వదింపబడాలి. వద్దా మీకు? ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, పొలము పంటలు భూమి ఆశీర్వదింపబడాలి అంటారు. తర్వాత ధాన్యము, ద్రాక్షరసము, నూనె, ఇవన్నీ చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. ఆ సమయాల్లో ద్రాక్షరసము, నూనె అనేవి ఎంతో విలువైనవి, అవి శ్రేష్టమైనవి, ఖరీదైనవి. కాబట్టి ఆ ద్రాక్షరసము, ఆ నూనె అనేవి రాజుల దగ్గర ఉండేటువంటి పరిస్థితి, అటువంటి గొప్పవి. వాటిని కూడా దేవుడు దీవిస్తాను, అభివృద్ధి చేస్తాను అంటున్నారు. అలాగే పశువులని, గొర్రెలని, వీటిని కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే మీకు అభివృద్ధి చేసి మిమ్మల్ని దీవిస్తాను అంటున్నారు. ఇక్కడ మనకి అభివృద్ధి చేసి దీవిస్తాను అని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇది ఎవరికంట? ఫస్ట్ ఆయన చూడండి, ఆయన నిన్ను ప్రేమించి అంటే మనల్ని ప్రేమిస్తున్నారు. మనల్ని ప్రేమిస్తున్నారంటే, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నారంటే మనం దేవుని ప్రేమించాలా వద్దా? మనం ఒక్కలమే మనం దేవుని ప్రేమించకుండా దేవుడు మనల్ని ప్రేమించి ఇవన్నీ ఇవ్వాలంటే కుదిరిద్దా? కుదరని పని. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి వెంబడించాలి. ఎవరైతే దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారో అది దేవుడు వారికి అభివృద్ధి చేసిస్తానంటున్నాడు. ఏదైతే మనిషి జీవితంలో, మానవుని జీవితంలో విలువైనవిగా, శ్రేష్టమైనవిగా, గొప్పవిగా ఏదైతే ఉంటున్నాయో అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే అవి మీకు
అభివృద్ధి చేసిస్తా అంటున్నాడు, ఆ విధంగా దీవిస్తానంటున్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్పారు? ఈ మాటలు దేవుడు ఏ ప్రజలకు చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అందరము దేవుని ప్రజలమే. మనమంతా దేవుని నమ్ముకున్న వారం, దేవుణ్ణి విశ్వసించిన వారం, దేవుని సన్నిధిలో దేవునితో గడపాలని ఆశపడి దేవుని మందిరానికి వచ్చిన వారము. కాబట్టి దేవుడు మనకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈనాడు మనకు కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనిషి జీవితంలో, మానవుని యొక్క జీవితంలో ఏదైతే నీకు అవసరమై ఉంటున్నాయో, ఏదైతే నీకు ఆ సంతానము కానీ, గర్భఫలము కానీ, భూమి కానీ, లేదంటే నువ్వు ఏదైతే ఉందో, మరి పశువులు కానీ, గొర్రెలు కానీ, ఏదైతే ఉందో సమస్తాన్ని దేవుడు అభివృద్ధి చేసి దీవించి ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉంటారా? మనకి ఎక్కడైనా ఉంటారా? మనమేమైనా చెల్లిస్తున్నామా ఇప్పుడు దేవునికి? మనమేమన్నా డబ్బులు కడుతున్నామా? కొనుక్కునే పరిస్థితి కూడా ఏమి లేదు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాటలు ఇవి. సమస్తాన్ని ఆశీర్వదించి ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎవరికి అంటే దేవుని ప్రజలకి, దేవుని వెంబడించే వారికే. దీని నుంచి నేను ఒక చిన్నది ఒక కథ చెప్తాను. అంటే ఎట్లాగా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ఎలాగ దేవుణ్ణి మనం వెతుకుతున్నాం అనేది. మా చిన్నప్పుడు 5వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది చిన్న స్టోరీ, రెక్కల ఏనుగు అని. మీకు ఎవరికైనా ఇప్పుడున్న వాళ్ళకి చాలామంది తెలియదు ఆ స్టోరీ. అది ఓసారి మీకు చెప్తాను. ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి పొలం ఉంటుంది, ఒక తోట ఉంటుంది. ఆ తోటకి కాపలదారుగా ఒక వ్యక్తి ఉంటాడు, ఒక కుటుంబం, భర్త భార్య ఇద్దరు ఉంటారు. ఆ తోటని కాపలా కాస్తూ, రాజు యొక్క తోటని. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తాడు. చూసినప్పుడు ఆ తోటలో కొంత స్థలం ఏమవుతుందంటే ఎవరో తినేసినట్టు, ఏదో జంతువు తినేసినట్టు కనబడుతుంది. ఆ తోటలో, ఎవరి తోటలో? రాజుగారి తోటలో. ఈ కాపలదారుడు వెళ్ళి చూసేసరికి అది తినేసి కనబడింది. ఇది ఎవరు ఎలాగా తినింది, ఏ జంతువు వచ్చిందని పాప చుట్టుపక్కలంతా కంచెంతా చూశాడు. ఎక్కడ ఏది తీసేసి లేదు, అంత బాగుంది. ఏదైతే కంచె కట్టి ఉన్నారో అంత బాగుంది. సరే, ఎట్లాగా ఈ తోటలో ఎవరు వచ్చి తింటున్నారు అని చెప్పేసి అని ఒకరోజు కాపలా కాశాడు. నైటు చక్కగా కాపలా కాసి ఎట్లాగైనా పట్టుకోవాలని చెప్పేసి అని అనుకున్నాడు. ఒకరోజు పున్నమి నాడు ఏమైందంటే, ఒక ఆకాశం నుంచి ఒక వెలుగు దిగి వస్తూ ఉంది దగ్గరికి. ఆయనకేం అర్థం కాలేదు. అబ్బా ఏంది వెలుగు ఆ తోటలోకి దిగిపోయింది. దిగి ఆ తోటలోకి దిగింది. ఈ తోటమాలి ఏం చేశాడంటే ఈ కాపలాదారుడు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక రెక్కల ఏనుగు. ఆ ఏనుగు దగదగ మెరిసిపోతూ ఉంది. వచ్చి ఆ తోటలో ఉన్నదాన్ని తినివేస్తుంది. తెల్లవారేసరికి ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. సరే, ఈయన చూశాడు. చూసి సరే ఎట్లాగైనా కానీ ఏముంది ఎక్కడ, దీన్ని పట్టుకొని చూద్దామని చెప్పని ఒకరోజు ఆ ఏనుగు ఎగిరిపోతూ ఉంటే ఈయన ఎగిరి దాన్ని తోక పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? తోక పట్టుకున్నాడు. రెక్కల ఏనుగు కదా, ఆయన్ని ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయేసరికి అక్కడ రకరకాల వింతలు ఈయన చూశాడు. ఏమేమి చూశాడంటే, అక్కడ రత్న వైడూర్యాలు ఉన్నాయి, అక్కడ జంతువులు ఎగురుతున్నాయి. జంతువులు ఎగురుతాయి ఎక్కడన్నా? అక్కడ ఆకాశంలో జంతువులు ఎగురుతున్నాయి. అక్కడ బంగారు భవనాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అబ్బా ఏంది ప్రపంచం అంతా, అసలు ఈ వింతలోకం ఏంది ఈ విధంగా ఉందనుకొని మనసులో చాలా కోరికలు కోరాడు. నాకు రత్నాలు కావాలి, వైడూర్యాలు కావాలి, వజ్రాలు కావాలి, అన్నీ కావాలని అడిగి కోరుకుంటే అవన్నీ వచ్చేసినాయి ఆయన దగ్గరికి. వచ్చేస్తే అవన్నీ ఒక మూట కట్టుకొని చక్కగా అవి తీసుకొని మరలా ఆ ఏనుగు తోక పట్టుకొని కిందకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ విషయం చెప్పాడు. తర్వాత రోజు చెప్పేసరికి వాళ్ళు ఎవరు నమ్మలా. మీరు ఎవరు నమ్ముతారా ఇలా జరిగిందంటే? ఎవరు నమ్మలా. సరే, ఆయన ఏం చేశాడంటే, మీకు ఒక పని చెప్తాను, మిమ్మల్ని అందరినీ నేను అక్కడికి తీసుకువెళ్తా, ఆ వింతలోకాన్ని తీసుకువెళ్తా. మీరు ఒక పని చేయండి, ఆ రోజు రాత్రి ఏ రోజైతే ఆ ఏనుగు వస్తుందో ఆ రోజు రాత్రి మీరందరూ అక్కడ ఆ తోటలోనికి రమ్మన్నాడు. సరే, అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఏనుగు వచ్చింది, ఆ తోట అంతా తినింది, కొంత తినేసింది. తర్వాత రోజు పొద్దున్నే యథావిధిగా ఎగిరి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంటే ఈ కాపలాదారుడు ఏం చేశాడంటే ఆ తోక పట్టుకున్నాడు. తోక పట్టుకుంటే ఈ కాపలాదారుడు తోక పట్టుకున్నాడు కదా, ఈయన కాళ్ళని వెనకాల వాళ్ళ భార్య పట్టుకుంది. ఆ భార్య కాళ్ళని ఎవరు పట్టుకున్నాడంటే ఆ ఊర్లో వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు అట్లాగే చాలామంది చైన్ లింక్ అనమాట. అందరూ పట్టుకున్నారు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని. ఈయనేమో ఆయన తోక పట్టుకున్నాడు, ఏది ఏనుగు తోక పట్టుకున్నాడు. అదే ఎగురుతా వెళ్తా ఉంది ఆకాశంలోకి. వెళ్తూ ఉంటే వెనకాల ఒక ఆడ ఉంది, ఒక స్త్రీ ఉంది. స్త్రీ వాళ్ళకి ఆశ ఎక్కువ కదా, ఏదైనా దాచుకోలేరు వెంటనే. అది ఏమైందా ఆతృత. పాపం ఆ స్త్రీ వెనకాల ఉన్న స్త్రీ ఏం చేసిందంటే, అమ్మో ఈ వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత లావు ఉంటాయో అని చెప్పేసి అనింది. అనేసరికి ఆ మాట ముందు వాళ్ళకి వినపడింది. అరే అవును కదా, ఈ వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత లావు ఉంటాయి, ఎంత సైజు ఉంటాయి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ మాట ఇంకో ముందుకు వినపడింది. అలా ఒకళ్ళ తర్వాత అందరికీ వినపడింది. ఒకళ్ళ తర్వాత చివరికి ఈ తోక ఎవరైతే పట్టుకున్నాడో ఆ కాపలాదారుడి దగ్గరికి వచ్చింది. ఆయన ఏం చేశాడు, ఈలోపు మీకు అందరికీ తెలియాలి కాబట్టి అని ఆ వింత లోకంలో గుమ్మడికాయలు ఇంత సైజు ఉంటాయి అన్న చేతులు వదిలేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? వింత లోకంలో ఉంటారా? కింద పడతారు. అంటే ఇది చిన్న స్టోరీ. ఎందుకంటే చెప్తుంది, వాళ్ళు ఒకవేళ పట్టుకుంటే ఆ వింత లోకానికి వెళ్ళి తెచ్చుకునేవారు వాళ్ళు. సేమ్ అట్లాగే మనము దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి పట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే తొందర ఎక్కువ కాదు కానీ అపనమ్మకం, లేదంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి తత్వం అవి తగ్గిపోతూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి వెంబడించాలి. వారికి దేవుడు ఏం చేస్తానంటే వారిని దీవిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. ఏమేమి ఆశీర్వదిస్తా అన్నాడు? పిల్లల్ని, చెప్పండి, పిల్లల్ని, పశువులని, పొలాలు, పంటలు, తర్వాత చెప్పండి, చెప్పే కదా, నేను చాలా చెప్పాను. ద్రాక్ష రసము, నూనె, పశువులు, పంటలు, ధాన్యము, ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి మనం ఏవైతే అనుకుంటామో వాటిని అన్నిటినీ దీవించి ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చారు. అట్లాగే మనం కూడా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుణ్ణి వెంబడించేవారిగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మీరందరూ చక్కగా ఇక్కడ దేవుని మందిరానికి వచ్చారు కాబట్టి మీరంతా ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు. చాలామంది పాపం రావాలి అనుకుని రాలేకపోయారు, కానీ ఈ మైకు శబ్దం ద్వారా, ఈ సౌండ్ ద్వారా వింటూ ఉన్నారు. వారిని కూడా దేవుడు దీవిస్తారు. ఎలాగైనా కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి వారిని కూడా, వారి కుటుంబాలని కూడా, వారి పశువులను కూడా, వారి సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆయన ఎవ్వరికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమించే వారందరికీ ఆయన దీవెనలు మెండుగా కురిపించే దేవుడు. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తా అన్నాడు. ఇంతవరకు ఒకటి అయిపోయింది, సరే బాగుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, సమృద్ధిని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. దేవుడు అక్కడ చెప్పిన మాట వినండి, చూడండి ఒకసారి మళ్ళీ. ద్వితీయోపదేశకాండం తీసారా అందరూ? 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పండి, ముందు నుంచే చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని ఇచ్చేశారు వాగ్దానం. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్, కనుక ఆశీర్వదిస్తాను కనుక, ఇక్కడ ఆశీర్వదించేశారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయాలి. ఈ ఏర్పరచబడిన స్థలం ఏంటి? ఈ పండుగ ఏంటి? ఇప్పుడు మనం ఏడ పండుగలు చేస్తామండి? మొన్నే మొత్తం క్రిస్మస్లు అయిపోయినాయి, న్యూ ఇయర్లు అయిపోయినాయి, ఇంకేమీ పండుగలు అయిపోయినాయి అమ్మ, ఈస్టర్ అయిపోయింది, ఇంకా ఏ పండుగలు అయితే ఆ పండుగలు, అన్ని పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్త పండుగ మనం ఏడం చేస్తాం పాస్టర్ గారు అంటారా? ఆ పండుగలు ఏం కాదు. దేవుడు చెప్పినటువంటి పండుగ, దేవుడు ఏర్పాటు చేసిన స్థలము ఏంటనేది చూద్దాం. అయితే ఈ పండుగ అసలు ఎందుకు చేస్తారు? జనరల్గా పండుగలు ఎందుకు చేస్తారు? ఎందుకంటే పండుగ అనేది
అందరూ ఒక చోటకి చేరి ఆనందించడానికి. ఎక్కడికి చేరండి? అందరూ ఒక చోటకి చేరి చక్కగా సంతోషంగా ఆనందించడానికి. ఇప్పుడు మీరు ఇంట్లో పండుగ చేస్తున్నారు అనుకోండి, మీ ఊర్లో మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ని, మీ బంధువుని పిలుస్తారా పిలవరా? పిలవరా? అంటే అందరూ ఒక చోటకి చేరి సంతోషించడానికి, ఆనందించడానికి. అదే రీతిగా ఏంటంటే పని నుండి విశ్రాంతి పొంది కుటుంబంతో సమయం గడపటానికి. పండుగ రోజు పనులకు వెళ్తారా? వెళ్ళరు. పిల్లలు స్కూల్కి వెళ్తారా? కాలేజీకి వెళ్తారా? వెళ్ళరు. అందరూ విశ్రాంతి తీసుకొని చక్కగా కుటుంబంతో కలిసి పండుగ చేస్తారు. అది పండుగ. అయితే పండుగ అనేది కూడా ఎందుకయ్యా అంటే ఇది కృతజ్ఞత తెలుపుకోవటానికి. ఎందుకండి? కృతజ్ఞత. పండుగ అనేది కృతజ్ఞత తెలుపుకోవటానికి. అంటే దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి ఇది కృతజ్ఞత కలిగి మేము ఉంటున్నాము, మేము కృతజ్ఞత కలిగి ఈ పండుగ చేస్తున్నాం, అది దాని అర్థం. పండుగ అంటే మన ఈ లోకంలో 2 రకాల పండుగలు చూస్తాం. ఒకటి లోకస్తుల పండుగ, ఒకటేమో దేవుని పిల్లల పండుగ చూస్తాం. మనము లోకస్తుల పండుగలు చూస్తాం. ఎలా ఉంటాయండి? మన జనరల్గా లోకస్తుల పండుగ, చర్చికి రాని వారి పండుగ ఎలా ఉంటుంది? చక్కగా తిని కొత్త బట్టలు వేసుకొని తర్వాత కొద్దిగా దాన్ని ఏమంటారు, కొద్దిగా తాగి తర్వాత చక్కగా రోడ్ల మీద గంతులు వేసుకుంటూ తర్వాత ఏం చేస్తారంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే లైటింగులు, డ్యాన్సులు అవి పెట్టేసి గోల చేస్తున్నారు. అది లోకస్తుల పండుగ. దేవుణ్ణి ఎరుగని ప్రజలు, దేవుని సన్నిధికి రాని ప్రజలు చేసేటువంటి పండుగ అది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి సమృద్ధిని ఇస్తున్నాడు, వారికి మంచి ఆరోగ్యం ఇస్తున్నారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చి వారి పనులు చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎవరికి? అందరికీ. కానీ ఈ దేవుని సన్నిధికి రాకుండా దేవుని విడిచిపెట్టి బయట తిరిగే వాళ్ళు ఏమనుకుంటారంటే వారు మా కష్టార్జితము మాదే, మేము కష్టపడి సంపాదించాం కాబట్టి ఇది మాది అంటారు. వారికి దేవుడి సన్నిధి కనబడదు, దేవుని గురించి ఆలోచించరు, తర్వాత దేవుని సేవకుని గురించి కూడా ఆలోచించరు. దేవుని మందిరం గురించి ఎవరైతే ఆలోచిస్తారో దేవుని సేవకుడి గురించి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే దేవుని మందిరంలో దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉంది సేవకుడు మాత్రమే. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, దేవుని సన్నిధికి వచ్చి ఎవరికి చెప్పుకుంటారు? మీరు ప్రార్థన చేసుకొని సేవకునికి చెప్పుకుంటారు, అయ్యా ఇలా మాకు ఇబ్బంది ఉంది, మీరు ప్రార్థన చేయండి అని. అంటే దేవుడికి ప్రజలకు మధ్యగా సేవకుడు ఉన్నాడు. అయితే ఈ లోకపరంగా తిరిగేటువంటి వారు పండుగ పేరు చెప్పుకొని వారు శరీరానుసారంగా సంతోషిస్తారు, తృప్తి పడతారు. దేవుని గురించి ఆలోచించరు. దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు శక్తినిచ్చాడు, దేవుడు నాకు ఈ విధంగా నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆశ ఉండదు. తర్వాత దేవుని మందిరం గురించి వెళ్ళాలి అని ఆశ ఉండదు. తర్వాత దేవుని సేవకుడి గురించినటువంటి ఆశ కానీ ఆలోచన కానీ ఉండదు. ఇది లోకానుసారంగా దేవుని సన్నిధికి రాకుండా తిరిగేటువంటి వారి పరిస్థితి. అయితే ఇప్పుడు అదే దేవుని సన్నిధికి వచ్చేవారు వీరికి వ్యతిరేకంగా ఉంటారు, అంతే కదండి. దేవుని సన్నిధికి వచ్చేవారు వీరికి వ్యతిరేకంగా ఉంటారు. మీరు పండగ రోజు బయటికి వెళ్తారు ఎక్కడికన్నా? క్రిస్మస్ రోజు ఎక్కడికి వెళ్ళారు అందరూ? మందిరానికి వచ్చారు. ఎందుకని? దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, నాకు మంచి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఈ సంవత్సరం అంతా కాపాడాడు, దేవుడు మా పిల్లల్ని కాపాడాడు, మా భూమిని కాపాడాడు, మా పంటలు పొలాన్ని దీవించాడు, మా పిల్లల్ని దీవించాడు, తర్వాత మా ధాన్యాన్ని దీవించాడు, తర్వాత మాకు ఏదైతే ఉందో సమస్తము కలిగిన దాన్ని అన్నిటినీ దేవుడు దీవించాడు కాబట్టి ముందుగా నేను ఎక్కడికి వెళ్ళాలి అంటాము? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మందిరంలో నన్ను నేను కనపరుచుకోవాలి అని వస్తారు. తర్వాత దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని సేవకుని గురించి కూడా ఆలోచిస్తారు. ఇది ఎవరైతే విశ్వాసులు ఉంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు చేసేటువంటి పని. వీరు ఎలా ఉంటారంటే ఎలా పండుగ చేసుకోవాలి అనేది ఒక మాటను కూడా మనము చూద్దాం. రండి చూద్దాము. 16వ అధ్యాయం, ఇదే 16వ అధ్యాయం
10వ వచనంలో పండుగ ఎలా చేయాలి. ఇప్పుడు మనము పండుగ అనేది, పండుగ అంటే ఏమనుకున్నాం మనం? పండుగ ఎందుకు చేస్తాము? కృతజ్ఞత కలిగి ఉండటాన్ని పండుగ చేస్తాం. దాన్నే కృతజ్ఞత అంటాం. కృతజ్ఞత భావంతో ఉన్నదాన్నే పండుగ అంటాం. ఇప్పుడు ఏర్పరచబడిన స్థలము అంటే విశ్వాసులకి, దేవుని ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం ఏంటి? దేవుని మందిరమే. కాబట్టి ఆ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ ఇప్పుడు పండుగ చేయాలి? మనము మందిరంలో పండుగ చేయాలి. పండుగ అంటే ఏంటి? కృతజ్ఞత. దేవుని మందిరంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అది అయితే ఇప్పుడు దేవుని మందిరంలో కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలి? ఏ విధంగా మనం పండుగ చేయాలి? చూడండి, ఇప్పుడు 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వవలెను. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, పండుగ ఏ విధంగా ఆచరించాలి. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ. ఏంటిదండి అది? నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ, మిగిలింది కాదు, లేదంటే తీసివేసిందో, లేదంటే మిగిలిన ఎవరికో పక్కకు పెట్టిందో కాదు. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ అంటే మన శక్తి కొలది, మన చేతనైనంత స్వేచ్ఛార్పణని ఎక్కడ ఇవ్వాలి? సిద్ధపరచాలి. తర్వాత నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది. ఇక్కడ దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుడు నన్ను కానీ నా కుటుంబాన్ని ఆశీర్వదించలేదయ్యా అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆశీర్వదించారు కదా దేవుడు. ఒకప్పుడు మనకి సరిగా వస్త్రాలు లేవు, మనకు ఆహారం లేదు, సరిగా నివాసము లేదు. కానీ ఈనాడు చక్కగా మనం దేవుని మందిరంలో కూర్చుంటున్నాము, వస్త్రములు చక్కగా మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచి తిండి తింటున్నాము, చక్కగా ఆశీర్వదింపబడ్డాం. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వారు ఏ విధంగా ఇవ్వాలంట? ఆశీర్వదింపబడిన దానికి కొలది ఇవ్వాలంట. హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా. అర్థమవుతుంది నా మాట? అర్థమవుతున్నాయా? ఓకే. అయితే ఇప్పుడు ఏం చెప్పారంటే, నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వాలి. కొద్దిగో లేదంటే అంతో ఇంతో కాదు. నువ్వు ఆశీర్వదింపబడిన సంగతి నీకు తెలుసు, ఎంతగా ఆశీర్వదింపబడ్డావు. నేను ఆశీర్వదింపబడిన సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా అంటే స్వేచ్ఛార్పణ, ఇంత అంతని కాదు, నేను ఏ విధంగా ఆశీర్వదింపబడ్డానో దాన్ని బట్టి నేను ఇవ్వాలి. అంతేకాని నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఇదిగో నా దగ్గర ఉన్న ఇది కొంత, ఈ కొంత, ఆ కొంత అని కాదు. స్వేచ్ఛార్పణ అంటే మనస్ఫూర్తిగా, దానికి ఇంత అంతనేం లేదు. స్వేచ్ఛగా ఎక్కడికి ఇవ్వాలంట? పండుగ ఆచరించాలి. పండుగ అంటే ఎక్కడ చేయాలి పండుగ? మందిరంలో, దేవుని మందిరంలోనికి దాన్ని ఇవ్వాలి. అది ఏదైనా కానీ, కానుకలు కావచ్చు, లేదంటే ప్రథమ ఫలములు కావచ్చు, లేదంటే మీ భూమిలో పండినటువంటి పంటలు కావచ్చు, ఏదైనా కానీ అది స్వేచ్ఛార్పణ. ఏ విధంగా ఇవ్వాలంటే నువ్వు ఆశీర్వదింపబడిన కొలది అది. నేను తక్కువ ఆశీర్వదింపబడ్డాను, ఎక్కువ ఆశీర్వదింపబడ్డానా, దేవుడు నన్ను ఇంకా అధికంగా ఆశీర్వదించాడా, ఆ ఆశీర్వాదము దేవుడు ఇచ్చిన కొలది ఆ అర్పణని అక్కడికి తీసుకురావాలి, దేవుని మందిరానికి తేవాలి, దేవుని మందిరంలోనికి తేవాలి. ఇక్కడ నేను 2 వ్యక్తుల గురించి మీకు పరిచయం చేస్తాను, మనందరికీ తెలిసిన వారే. అయితే ఈ మందిరంలోనికి ఎందుకు తేవాలి? మందిరం యొక్క గొప్పతనం ఏంటి? అసలు మందిరంలోకి అవసరమా? ఎందుకంటే దేవుడిచ్చిన కట్టడ అది, దేవుడిచ్చిన ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి దేవుడిచ్చిన నియమం, మీరు ఖచ్చితంగా చేయాలి అని. కాబట్టి ఆ అర్పణ ఏదైతే ఉందో అది దేవుని మందిరంలోకి తేవాలి. అయితే ఈ మందిరం యొక్క గొప్పతనం ఏంటి చూద్దాము. కీర్తన గ్రంథము 84వ కీర్తన, నా మాటలు ఏమన్నా ఫాస్ట్గా ఉన్నాయండి? అర్థమవుతుంది? ఓకే. 84వ కీర్తన ఈ 84వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ 2వ వచనంలో చాలా చక్కగా ఆ దేవుని మందిరాన్ని వివరిస్తారు.
ఫస్ట్ వచనం నుంచి మనం చదివితే, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదంట. ఎందుకు కేకలు వేస్తుందంట? ఎందుకు కేకలు వేస్తుంది? జీవము గల దేవుని దర్శించటానికి. ఆ జీవము గల దేవుడు ఎక్కడున్నాడు? 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణంలో ఉన్నారు. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, మహారాజు, గొప్ప రాజు, ఆ రాజే అంటున్నాడు, నీ మందిరావరణాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లిపోతుంది, నీరసించిపోతున్నాను నేను, చూడాలి. అంటే దేవుని యొక్క మందిరం యొక్క గొప్పతనం. ఎందుకంటే అక్కడ జీవము గల దేవుడు ఉంటాడు, సైన్యములకు అధిపతియగు దేవుడు ఉంటాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉంటాడు, రాజులకు రాజు ఉంటారు, ప్రభులకు ప్రభువు ఉంటారు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉంటాడు అని దావీదు నమ్మాడు. కాబట్టి ప్రభువా నీ మందిరాన్ని నేను చూడాలి అని దావీదు అంటున్నారు. అదే రీతిగా 63వ కీర్తనలో కూడా చూద్దాం. 63వ కీర్తన 2వ చరణాన్ని మనం చూద్దాం. చాలండి. ఇక్కడ దావీదు భక్తుడు మరోసారి అంటున్నారు, దేవుని సన్నిధిలో ఏమేమి ఉన్నాయంట, నీ బలము ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో ఉన్నాను. బలము ప్రభావము ఎక్కడ ఉన్నవి? దేవుని మందిరంలో, ఆలయంలో ఉన్నవి అని భక్తుడు తెలియజేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ చూపించాను. అంటే దేవుని మందిరము, ఈ గొప్పదైనటువంటి దేవుని మందిరంలో దేవుడు నివసించేటువంటి ఈ మందిరములో దేవుడు మాట్లాడేటువంటి ఈ మందిరములో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించిన కొలది నీ స్వేచ్ఛార్పణను కృతజ్ఞత కలిగి ఇక్కడికి తీసుకొని వచ్చి పండుగని ఆచరించాలి. పండుగ అంటే కృతజ్ఞత కలిగి ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైంది కదండి. అక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఏం చెప్పారంటే, నువ్వు పండుగ ఆచరించాలి ఏర్పరచబడిన స్థలంలో అని. ఇక్కడ దేవుడు మనకి మా చక్కటి మందిరాన్ని ఇచ్చారు, ఒక సేవకుని ఇచ్చారు. కాబట్టి మనం అర్పణలు, మనల్ని ఆశీర్వదించిన కొలది ఏదైతే అర్పణలు ఉన్నాయో అవి స్వేచ్ఛార్పణలు, ఇంత అంతని కాదు, మనకి ఇష్టం వచ్చిన కొలది మనస్ఫూర్తిగా దేవునికి తీసుకొని రావాలి, ఇక్కడ ఇవ్వాలి. అయితే 2 వ్యక్తులు నేను ఇక్కడ చూపిస్తాను. అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే, నేను చెప్పుకుంటూ వెళ్తాను. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు ఉంటుంది. మీకు అందరూ తెలిసిందే, మీరు చదవాల్సిన పని లేదు. ఒక పేద విధవరాలు, ఆమె ఎంత వేస్తుందండి కానుక? ఎంత? చూడండి, 2 కాసులు. 2 కాసులే. ఒక పేద విధవరాలు 2 కాసులు వేస్తే అక్కడ ప్రభువారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. 21వ అధ్యాయం 2వ వచనం నుంచి, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుంచి కానుకలు వేశారు. దేంట్లో నుంచి వేశారు? తమకు కలిగిన సమృద్ధి. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలు వేయటం నాకు కష్టమా నష్టమా? నాకు కష్టమేం కాదు, 100 రూపాయలు 10 రూపాయలు వేసేస్తాను. కానీ ఈ పేద విధురాలు తన జీవితం అంతయు అంట, అక్కడ చూడండి, జీవనమంతయు, తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేశాడు. అంటే తనకు తినటానికి కూడా ఉంచుకోకుండా పూర్తిగా దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చేది. అది స్వేచ్ఛార్పణ. అది స్వేచ్ఛార్పణ. దాన్ని దేవుడు అందరి ఎదుట గణపరిచాడు ఆమెని. ఎవరి ఎదుట? యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరం అందరి ఎదుట, ఇదిగో ఈ బీద విధవరాలు మీరు మీ దగ్గర ఉన్న దాంట్లోంచి కొంత తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఈమె తన జీవనమంతయు తనకి ఏదైతే కలిగి ఉందో దాన్ని అంతటినీ, ఇక నాకు రేపుకి ఎల్లుండికి దేని గురించి ఆలోచించలేదు, కానుకలు తీసుకువచ్చింది, తన అర్పణను తీసుకువచ్చింది అని అందరి ముందు ఆమెను గణపరిచాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు గణపరిచారు.
మామూలు మనుష్యుడు కాదు, మామూలు అధికారి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, దేవుళ్ళకి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అధిపతికి అధిపతి. ఆయన గణపరిచారు ఒక బీద విధవరాలు. ఎందుకంటే తన జీవనమంతయు తను అర్పణకి ఇచ్చేసింది. అంటే ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి ఇవ్వమని కాదు, కానీ అది మీ స్వేచ్ఛార్పణ, అది మీ ఇష్టం. దేవుని సన్నిధిలో నేను అర్పణ ఇవ్వాలనేది అది మీ ఇష్టం, ఎంతైనా అది. అయితే ఇంకో రెండో వ్యక్తిని కూడా చూస్తాను. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి అననీయ సప్పీరాలు. వారు ఏం చేశారో చూద్దాం. 5వ వచనంలో, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. ఇక్కడ మీరు పై వచనాల్లో మీరు చూస్తే అక్కడ ఏమేం చేస్తున్నారు? 34 వచనం చూడండి ఒకసారి. 4:34లో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద ఇల్లుని భూముల్ని అమ్మివేసి, వారెవ్వరు దాచుకోలేదు. దాచుకుంటే ఇక్కడ రాసేవారు. ఏం దాచుకోకుండా తీసుకొచ్చి సేవకుల పాదాల యొద్ద పెట్టారు. ఎందుకంటే సేవ జరిగించడానికి. ఇక్కడ అననీయ సప్పీరాలు ఏం చేశారంటే, వారు కూడా సరే వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం మనకున్నదంతా అమ్మి తీసుకొద్దామని చెప్పి వెళ్ళారు. కానీ అక్కడ వారి మైండ్ ఎలా అయిపోయిందో మరి, ధనము చూసి ఆశ పుట్టిందో, లేదంటే ఈ ధనాన్ని సేవకుడికి ఇస్తే సేవకుడు ఏమైనా చేస్తాడని చెప్పేసి అని ఆలోచన వచ్చిందో. అంతే కదండి. జనరల్గా మనం ఎంతైనా ఖర్చు పెడతాం. మన దగ్గర ఎంత డబ్బులున్నా, వేలున్నా, ఏమున్నా ఖర్చు పెడతాం ఇబ్బంది లేకుండా. కానీ ఒక సేవకుడికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా డౌట్ పడతాం, వాము ఇంత డబ్బులు ఆయన ఏం చేస్తాడో ఏమో కదా. ఖచ్చితంగా డౌట్ ఉంటుంది, అనుమానం ఉంటుంది. అదే రీతిగా డబ్బు చూస్తే ఏమనిపించింది అంటే, ఇంత డబ్బు ఆయనకి ఇవ్వాలా, ఇంత డబ్బు దేవునికి ఇవ్వాలా అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఒక మాట చెప్తాను, మీరు దేవుని మందిరంలోనికి అర్పణ తీసుకొచ్చి ఇవ్వటము అది మీ బాధ్యత. సేవకుడు దాన్ని సక్రమంగా దాన్ని ఉపయోగించడం సేవకుని బాధ్యత. ఒకవేళ సక్రమంగా దాన్ని ఉపయోగించకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు ఎవరైనా చూస్తారా సేవకుడు ఖర్చు పెట్టేది? ఎవ్వరు చూడరు. కానీ సేవకుడు ఖచ్చితంగా దేవుని మందిరంకి, దేవుని సేవకి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మరి అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కనబడే ఉంటుంది, ఆయన చేస్తే ఖర్చు చేస్తున్నాడా లేదా, దేవుని మందిరానికి ఉపయోగిస్తున్నాడా లేదా అనేది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదండి. సో ఆయన దేవుని సేవకి ఖర్చు పెడతారు, సేవకుడు ఎవరైనా కానీ. కాబట్టి అది స్వేచ్ఛార్పణ, మనస్ఫూర్తిగా తీసుకువచ్చి కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో, మనం ఇందాక చదువుకున్నటువంటి అధ్యాయంలోనే ఒకసారి మీరు చూస్తే 16వ అధ్యాయం 17వ వచనంలో ఎలా ఇవ్వాలి మీ అర్పణలు? 16వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం, వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది. ఎలాగా? శక్తి కొలది, మిగిలింది కాదు, లేదంటే పక్కన పెట్టింది కాదు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో బైబిల్ కాలేజ్ చదువుతున్నాను. మా ఫ్యాకల్టీ, మా టీచర్స్ చెప్తూ ఉంటారు, కొంతమంది ట్రైనింగ్కి ఎలా వస్తారంటే, అంటే పాస్ట్ ట్రైనింగ్ తీసుకోవటానికి ఎలా వస్తారంటే, వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పనికి మాలినోడు ఉంటాడు, అంటే తాగుతా తిరుగుతా తల్లిదండ్రుల మాట వినకుండా ఎవడైతే రోడ్ల మీద తిరుగుతాడో వాడిని తీసుకొచ్చి బాగుపడతాడని చెప్పని మందిరంలో తీసుకొస్తారని, ట్రైనింగ్కి తీపిస్తారని పాస్టర్గా. వాళ్ళు ఏమైనా బాగుపడతారా? వాడు బయట ఎట్టున్నాడో అక్కడ కూడా అంతే ఉంటాడు. అంటే శ్రేష్టమైనవి ఎవరైతే పిల్లలు బాగా చదువుతారో, ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళని ఏం చేస్తారు? నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు పోలీస్ అవ్వాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి. అవి ఎవరికి ఉపయోగం? మాకు ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. పనికి రానునేమో ఏం చేయాలి? సేవకుని చేసి పంపించాలి. ఇది కొంతమంది ఆలోచన.
అందరని అనట్లేదు, కొంతమంది ఆ విధంగా ఉన్నారు అని మాకు చెప్తూ ఉంటారు. అంటే శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి, మనము స్వేచ్ఛార్పణ కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. అయితే ఇప్పుడు అయిపోయింది, పండుగ ఆచరించాలి. ఎక్కడ? ఏర్పరచబడిన స్థలం, అంటే దేవుని మందిరంలో పండుగ ఆచరించాలి. అంటే కృతజ్ఞత అర్పణను అర్పించాలి. శక్తి కొలది ఇవ్వాలి, ఆశీర్వదింపబడిన కొలది ఇవ్వాలి. అర్థమైంది కదండి? నీవు ఎంతైతే ఆశీర్వదింపబడ్డాడో అంత ఆశీర్వదించబడిన కొలది ఇవ్వాలి. ఫస్ట్ ఏమో దేవుడు మనల్ని మన రాబడి అంతట్లో, మన చేతి పని అన్నింటిలో దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించారు. రెండోది మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఏర్పరచబడిన స్థలంలో, అంటే ఆయన మందిరంలోనికి కృతజ్ఞత అర్పణ, స్వేచ్ఛార్పణ ఏ విధంగా తేవాలంట? శక్తి కొలది తీసుకొచ్చి దేవుని మందిరంలోనికి అర్పించాలి. అది సేవకుడికైనా కానీ మందిరంలోకైనా. ఇప్పుడు సేవకుడు ఇందా చెప్పాను కదా, మీరు సేవకుని చేతికిస్తే సేవకుడు మందిరం నిమిత్తం ఖర్చు చేస్తాడు, పరిచర్య నిమిత్తం ఖర్చు చేస్తాడు. ఈనాడు మీరు బయట చూస్తూ ఉంటే ఒక్కొక్కరు మందిరాలు 52 రోజుల్లో పెద్ద మందిరాలు కట్టేస్తున్నారు, 100 రోజుల్లో పెద్ద పెద్ద చర్చిస్ కట్టేస్తున్నారు. ఎలా కడుతున్నారు? వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారు? ఆ సేవకులు ఏమన్నా? కానుకలే, ఇచ్చినటువంటి అర్పణలే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. వీరు వాటిని సేవ కోసం ఖర్చు పెడుతున్నారు. ఏ సేవకుడు కూడా తన ఇష్టానుసారంగా తన సొంతం కోసం ఖర్చు పెట్టడు. కాబట్టి మీరు స్వేచ్ఛార్పణ ఇష్టంగా శక్తి కొలత తీసుకొచ్చి అర్పించాలి. ఇప్పుడు మూడో మాట కూడా మనం చూద్దాం. మూడో మాట ఏంటండి? నీవు నిశ్చయముగా ఏం చేయాలి? సంతోషించాలి. సనుగుతూ గొనుగుతూ తిట్టుకుంటూ తీసుకువచ్చి ఇవ్వకూడదు. అందుకే ప్రభువారు పర్టికులర్గా చెప్పారు, నేను ఆశీర్వదిస్తాను, నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది ఎలాగుండాలి? నీవు నిశ్చయముగా ఖచ్చితంగా సంతోషిస్తూనే ఉండాలి. అంతేగాని ఇచ్చి నువ్వు బాధపడొద్దు, ఇచ్చి నువ్వు ఇబ్బంది పడొద్దు, సంతోషించాలి అని దేవుడు తెలియజేస్తున్నారు. చూద్దాం రండి, కీర్తన గ్రంథము. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. 100వ కీర్తనను మనం చూద్దాం. ఈ 5 వచనాలు మనము చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములు ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రభువారు తెలియజేస్తున్నారు భక్తుల ద్వారా, సంతోషముతో యెహోవాని, ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతించాలంట. ఉత్సాహధ్వని చేస్తూ రండి, సంతోషంతో దేవుణ్ణి ఆరాధించండి, ఉత్సాహగానము చేస్తూ దేవుని సన్నిధికి రండి. ఎలా రావాలంటే, మనము దేవుని పిల్లలము, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని మేపుతున్నాడు, మనం ఆయన గొర్రెలము, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని దీవిస్తున్నాడు, ఆయనే మనల్ని సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఎలా రావాలంటే దేవుని సన్నిధికి సంతోషముతో ఉత్సాహగానం చేసుకుంటూ, దేవుని సన్నిధి కంటే పరిగెత్తుకుంటూ, దేవుడు నా తండ్రి, ఆయన నన్ను పోషించినవాడు, నన్ను రక్షించినవాడు, ఆయన రక్షించకపోతే నేను ఈరోజు ఈ విధంగా సజీవులుగా ఉంటామా? దేవుడు మనల్ని రక్షించకపోతే ఉంటామా? ఉండము. దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నా తండ్రి, నేను వెళ్తున్నాను నా తండ్రి దగ్గరికి, నా తండ్రి సన్నిధిలో నేను నా తండ్రితో సహవాసం చేయడానికి, మాట్లాడడానికి, నా తండ్రితో నేను ఆనందించడానికి వెళ్తున్నానని సంతోషగానం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయాలంట. ఎలాగా ఎంజాయ్? ఇందాక చెప్పా కదా, పండుగ బయట వాళ్ళు చేస్తే ఎలా చేస్తారు పండుగలప్పుడు, మీకు ఆల్మోస్ట్ వాళ్ళు చూసే ఉంటారు. ఈ మధ్య డీజేలు పట్టుకొని లైటింగ్లు వేసుకొని ఎట్లా చేస్తున్నారు, అది వాళ్ళకి ఎంజాయ్.
మనము దేవుని సన్నిధికి అలా ఎంజాయ్తో రావాలి, అంత సంతోషంతో రావాలి, దిగులుగా దీనంగా కాదు, ఎంజాయ్తో రావాలి. ఎందుకని? నా తండ్రి ఉన్నాడు ఇక్కడ, నేను సంతోషిస్తున్నాను. తల్లిదండ్రులకి వద్దకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఏడుస్తూ వెళ్తారా? ఇప్పుడు నేను మా అబ్బాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చా. నేను కాలేజీ చదివేటప్పుడు మా అబ్బాయిని నేను గుంటూరులో వదిలిపెట్టి నేను హైదరాబాద్లో ఉండేవాడిని. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎంత సంతోషం అంటే, నేను కొద్ది దూరంలో కనబడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, నా మీద పడేవాడు, ముద్దులు పెట్టేవాడు. ఎందుకని? తండ్రిని కాబట్టి సంతోషిస్తున్నాడు. అబ్బా, నా తండ్రి నా దగ్గరికి వచ్చాడు, ఇక నాకు ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు అని వాడి భావన. మనము కూడా ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? సంతోషంతో, ఉత్సాహంగా, పాటలు పాడుతూ, ఎంజాయ్ చేసుకుంటూ రావాలి. అర్థమైందండి? అలా రావాలి దేవుని సన్నిధికి. అలా వస్తూ ఏం చేయాలంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు గుమ్మంలోనికి ప్రవేశించాలి. అర్పణలు తీసుకువస్తూ సంతోషంతో రావాలి. కొంతమంది అర్పణలు తీసుకొచ్చేటప్పుడు బాధతో తెస్తారు, అమ్మ ఇంత అర్పణలు ఇవ్వాలా, చేయాలా అని. మిమ్మల్ని బట్టి కాదు, కొంతమంది మీరు దేవుని సన్నిధిలో చక్కగా అన్న చెప్పారు, నేను పరిచయం చేసేటప్పుడు ఇలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. వారు చాలా మంచి విశ్వాసులు, వారు మమ్మల్ని ప్రేమించేటువంటి విశ్వాసులని అన్న మాకు సాక్ష్యం ఇచ్చాడు మీ గురించి. కాబట్టి మీరు ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి అర్పణలు అర్పించాలి. సనుగుతూ గొనుగుతూ ఇవ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఐగుప్తు దేశం నుంచి కనాను వెళ్తుంటే దారి మధ్యలో వారికి మాంసం కావాలంట. నాకు మాంసం కావాలని చెప్పి సనుక్కున్నారు. సరే, దేవుడు మాంసం ఇచ్చాడు. ఆహారం ఆకలి అవుతుంది, ఆహారం లేదని కొనుక్కున్నారు. మోషే మీద తిరగబడ్డారు. మన్నాను కురిపించాడు, దేవదూతలు తినే మన్నాను కురిపించాడు దేవుడు. నీళ్లు కావాలంటే బండ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇన్ని చేసినా కానీ వారు ప్రతి దానికి సనుక్కోవటం, కొనుక్కోవటమే. అందులో చాలామంది దేవుడిస్తానన్న వాగ్దాన దేశానికి, కనాను దేశానికి వారు వెళ్ళలేదు. చాలామంది వెళ్ళలేదు. ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళ్ళింది ఆ తరములో, అంటే బయలుదేరిన వారి తరములో ఇద్దరు. దాదాపు 20 లక్షల మంది జనాలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరితే, ఈ దారి మధ్యలో సనుక్కుంటా, గొనుక్కుంటా, తిట్టుకుంటా, చేసుకుంటా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతా, మోషేనికి వ్యతిరేకంగా మాట్లాడతా, ఇవన్నీ చేసుకుంటూ దారి మధ్యలో అందరూ నశించిపోయారు. ఆ తరములో ఐగుప్తు నుంచి డైరెక్ట్గా కనానుకు వచ్చింది ఇద్దరు. వారు యెహోషువ, రెండో వారు కాలేబు. ఎవరు? యెహోషువ, కాలేబు. వీరిద్దరే వెళ్ళింది. అంటే వీరితో పాటు మధ్యలో పుట్టినవారు, పెరిగిన వారు అందరూ కూడా వెళ్ళారు ఈ 40 సంవత్సరాల్లో. కానీ ఐగుప్తు నుంచి డైరెక్ట్గా వచ్చింది వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు సనుగులతో, గొనుగులతో మధ్యలోనే నశించిపోయారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెనలు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, మన రాబడిని, మన చేతి కష్టార్జితాన్ని అన్నిటిని దీవించే దేవుడు. మన పశువుల్ని, మన ధాన్యాన్ని, మన ద్రాక్ష రసాన్ని, మన నూనెని, మన పశువుల్ని, మన గొర్రెల్ని, మన భూమిని, మన పిల్లల్ని, ఏదైతే ఉందో సమస్తాన్ని దీవించేటువంటి దేవుడు. ఆయన దీవించాడు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోకి మనం ఏ విధంగా ఉండాలంటే పండుగ ఆచరించాలి. పండుగ అంటే కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలోనికి రావాలి. ఎలా రావాలి? స్వేచ్ఛార్పణలు శక్తి కొలది తీసుకొని రావాలి. శక్తి కొలది ఎలా తేవాలి? సంతోషముతో, సనుగుతా గునుగుతాగా సంతోషముతో. అంటే మిమ్మల్ని అనట్లేదు, దేవుడు చెప్పినట్టు వాక్యాన్ని మీకు చెప్తున్నా. మనం చక్కగా అందరూ సంతోషంతో ఇచ్చేవాళ్ళే. మీరంతా ఎవరైతే ఆ విధంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి మనం సంతోషముతో దేవుని సన్నిధిలోనికి అర్పణలు తీసుకొని రావాలి. అందుకే మనం ఒక చిన్న పాట పాడుకొని మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. మనకందరికీ వచ్చినటువంటి పాటే.